సో మనందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఏదైతే ఉంటాయో చాలామంది ఏథర్ వంటి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేస్తే బాగుంటుందని అనుకుంటారు. ఎందుకంటే ఇందులో ఉన్న హై అండ్ టెక్నాలజీ కానివ్వండి, ఫీచర్స్ కానివ్వండి, ఎన్నో సంవత్సరాలు R&D చేసిన వెహికల్స్ అని అనుకుంటారు. అయితే రీసెంట్గా ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళ ఫౌండర్ తరుణ్ మెహతా గారు కొన్ని కీలక వ్యాఖ్యలు అయితే చేశారన్నమాట. మేము చవకగానే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం, కాకపోతే మాకు PLI స్కీమ్ ఇన్సెంటివ్స్ రావట్లేదు కాబట్టి మేము మీకు తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వలేకపోతున్నాం అని చెప్తున్నారు. అసలు ఈ PLI స్కీమ్ అంటే ఏంటి, దీనికి ఏతర సంబంధించిన స్కూటర్కి లింక్ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండీలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ మనం PLI స్కీమ్ గురించి తెలుసుకుందాం అనమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిన ఒక స్కీమ్ అనమాట. దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్, దీన్ని PLI స్కీమ్ అని కూడా అంటారన్నమాట. ఈ పర్టికులర్ స్కీమ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ 1.97 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ అనేది కేటాయించడం జరిగింది. అయితే ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా ఈవీ సెగ్మెంట్ కోసం కాదనమాట. చాలా సెగ్మెంట్స్కి ఈ పర్టికులర్ ఇన్సెంటివ్స్తో సంబంధం అయితే ఉంటుంది. లైక్ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ మెడికల్ డివైజెస్, ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్స్, అలానే ఫార్మాస్యూటికల్ డ్రగ్స్, ఫుడ్ ప్రొడక్ట్స్, వీటన్నిటికీ కూడా ఈ PLI స్కీమ్ నుంచి ఎడిషనల్ ప్రోత్సాహాలు అనేది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్తుంది. ఉదాహరణకు మన ఈవీ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే ఇది ఆటోమొబైల్ అండ్ ఆటో కాంపోనెంట్ సెగ్మెంట్ కిందకైతే వస్తుంది అనమాట. వివిధ రకాల సెగ్మెంట్స్కి గవర్నమెంట్ నుంచి ఎడిషనల్ సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ PLI స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. మరి ఇప్పుడు ఈ PLI స్కీమ్లో స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ 2-వీలర్స్ అందుబాటులోకి, అంటే వాటికి ఎలిజిబిలిటీ రావాలంటే కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఆ రిక్వైర్మెంట్స్ని పాస్ అవుతేనే PLI స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది, లేకపోతే ఎవరికి పడితే వాళ్ళకి PLI స్కీమ్ కింద సబ్సిడీస్ అయితే రావన్నమాట. PLI స్కీమ్లో వీళ్ళ మెయిన్ పాయింట్స్ చూసుకున్నట్లయితే గ్లోబల్ రెవెన్యూ అనేది ఒక కంపెనీకి మినిమం 10,000 కోట్ల రూపాయలు అయితే ఉండాలన్నమాట. అలానే గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఫిక్స్డ్ అసెట్ ఇన్వెస్ట్మెంట్ అనేది 3,000 కోట్ల రూపాయల వరకు ఉండాలి. అలానే మినిమం న్యూ కుములేటివ్ డొమెస్టిక్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఉండాలన్నమాట. ఈవీ పరంగా చూసుకున్నట్లయితే అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ AIT ప్రొడక్ట్స్ అనేది ఉండాలన్నమాట. సో నథింగ్ బట్ ఏంటంటే బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ కానివ్వండి, హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ వెహికల్స్ అన్ని కానివ్వండి, ఇవన్నీ కూడా అడ్వాన్స్డ్ ఆటోమోటివ్ టెక్నాలజీ ప్రొడక్ట్స్ కింద అయితే వస్తాయన్నమాట. దీనికి స్పెసిఫిక్ సర్టిఫికేషన్ కూడా ఒకటి తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ PLI స్కీమ్ శాంక్షన్ అవ్వాలి. వన్ సర్టిఫికేషన్ వచ్చినంత మాత్రాన PLI స్కీమ్ రాదు. మళ్ళీ ఈ AIT సర్టిఫికేషన్ ఈ రెస్పెక్టివ్ ఎవరైతే PLI స్కీమ్ అథారిటీ ఉంటుందో వాళ్ళకి పంపించిన తర్వాత వాళ్ళు స్క్రూటినైజ్ చేసి ఫైనల్గా పలానా కంపెనీ వాళ్ళకి ఒక PLI స్కీమ్ నుంచి కూడా ఇన్సెంటివ్స్ వస్తాయని చెప్పి వాళ్ళు నిర్ణయించాలి. నెక్స్ట్ డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అనమాట. కంపెనీ వాళ్ళ సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాళ్ళకి కంపెనీకి ఇంత ఫండ్స్ అనేవి ఉండడం కానివ్వండి, వాళ్ళ కంపెనీకి ఇంత పెట్టుబడులు ఉన్నాయని చెప్పి కానివ్వండి, వాళ్ళ మార్కెట్ వాల్యూ ఇంత ఉండాలని చెప్పి వాళ్ళకి డొమెస్టిక్ వాల్యూ ఎడిషన్ అయితే ఉండాలి. దీనికి కూడా సర్టెన్ పర్సంటేజ్ అయితే ఉండాలన్నమాట. ఇక ఈ పర్టికులర్ ఇన్సెంటివ్ పీరియడ్ ఏదైతే ఉందో మొత్తం 5 సంవత్సరాల పాటు ఈ బెనిఫిట్ వస్తుంది. ఉదాహరణకి 2020 సంవత్సరంలో ఒక కంపెనీకి PLI ఇన్సెంటివ్ వచ్చింది అనుకోండి, ఇంకొక 5 సంవత్సరాలు అంటే 2030 సంవత్సరం వరకు కూడా ఈ PLI ఇన్సెంటివ్ అనేది కంటిన్యూ అవుతుంది అనమాట. స్పెసిఫిక్గా ఈవీ సెగ్మెంట్ లో PLI స్కీమ్ ఎలిజిబిలిటీ వచ్చిన కంపెనీస్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ మరియు మహేంద్ర అండ్ మహేంద్ర, ఈ కంపెనీస్ కి PLI స్కీమ్ కింద సబ్సిడీస్ అయితే వచ్చినాయి. అయితే ఇక్కడ స్పెసిఫిక్ గా ఇది ఈవీ సెగ్మెంట్ అనే చెప్పట్లేదు. అటు వీళ్ళు టాటా లేదా మహేంద్ర కంపెనీ వాళ్ళు పెట్రోల్ మరియు డీజిల్ కార్లు కూడా అమ్ముతారు కాబట్టి ఆ సెగ్మెంట్ ప్లస్ ఈవీ రెండింటికి కూడా PLI స్కీమ్ ఇన్సెంటివ్స్ అయితే రావడం జరిగింది. ఇవి కాకుండా మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్ పరంగా చూసుకున్నట్లయితే మనకి TVS మోటార్ కంపెనీ వాళ్ళకి అయితే PLI స్కీమ్ ఇన్సెంటివ్ అయితే రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ పియాజియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, సో వీళ్ళు కూడా బోత్ CNG మరియు పెట్రోల్ మరియు ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే అమ్ముతారు. నెక్స్ట్ హీరో మోటార్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చింది. నెక్స్ట్ బజాజ్ ఆటో లిమిటెడ్ వాళ్ళు కూడా PLI స్కీమ్ ఇన్సెంటివ్స్ అయితే రావడం జరిగింది. బట్ ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఏంటంటే స్పెసిఫిక్ గా బజాజ్ కంపెనీ వాళ్ళకి ఈవీ సెగ్మెంట్ లో వచ్చిందనే ఇన్ఫర్మేషన్ అయితే మాకు ఎక్కడ దొరకలేదండి. స్పెసిఫిక్ గా ఈవీ రిలేటెడ్ గా వచ్చిన సమాచారం అయితే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ గురించి వచ్చింది. ఆల్రెడీ PLI స్కీమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రకారంగా మీరు రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది 2-వీలర్ లో బజాజ్, హీరో మోటార్ కాప్, పియాజియో, TVS మోటార్ కంపెనీ వాళ్ళు కూడా వచ్చింది. బట్ మీకు వీడియో స్టార్టింగ్ లో చెప్పాను, PLI అనేది కేవలం ఈవీ సెగ్మెంట్ గానో లేకపోతే ఆటోమొబైల్ సెగ్మెంట్ గానో కాదు, చాలా సెగ్మెంట్స్ అన్నిటికీ కూడా PLI స్కీమ్ కింద అడిషనల్ ఇన్సెంటివ్స్ వస్తాయి. ఇది మోస్ట్లీ ఈవీ సెగ్మెంట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆటోమొబైల్ రెగ్యులర్ గా పెట్రోల్ లేదా ఇతర ఫ్యూయల్ సెగ్మెంట్ రిలేటెడ్ కూడా ఈ కంపెనీస్కి PLI నుంచి ఇన్సెంటివ్స్ వచ్చి ఉండొచ్చు. బట్ మా సోర్సెస్ ప్రకారం స్పెసిఫిక్గా ఈవీ 2-వీలర్స్ నుంచి అనేది అయితే రాలేదన్నమాట. అందుకే ఇక్కడ ఛాంపియన్ OEM 2-వీలర్ అండ్ 3-వీలర్ అనే పాయింట్ అయితే మెన్షన్ చేస్తుంది. ఇక స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ 2-వీలర్ స్పేస్లో అయితే మాత్రం ఓలా ఎలక్ట్రిక్ అయితే మాత్రం అఫీషియల్గా ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు ఓలా సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్ చూసుకున్నట్లయితే ఓలా S1 Pro 3 kWh, S1 Pro 4 kWh, S1 Pro Plus 4 kWh, S1X 2 kWh, S1X 3 kWh, 4 kWh, S1X Plus 4 kWh.
ఇలా చాలా ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్స్కి ఓలా కంపెనీ వాళ్ళకి PLI ఇన్సెంటివ్స్ అనేవి అదనంగా వస్తున్నాయి అనమాట. ఇది ఎంతవరకు వస్తున్నాయంటే సుమారుగా 400 కోట్ల రూపాయల వరకు ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి అడిషనల్ బెనిఫిట్ వస్తుంది. అయితే ఈ బెనిఫిట్ అనేది PLI ఇన్సెంటివ్సే కాదు, ఆల్రెడీ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ప్రజెంట్ మనకి ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్కి PM E-Drive మొబిలిటీ ద్వారా కూడా సబ్సిడీస్ వస్తున్నాయి. అది కిలోవాట్ అవర్కి 5,000 రూపాయల లెక్కన మ్యాక్సిమం 5,000 రూపాయల వరకు ఎలక్ట్రిక్ 2-వీలర్ సబ్సిడీ వస్తుంది. కాబట్టి అది ఓలా కానివ్వండి, ఏతర్ కానివ్వండి, TVS, బజాజ్ ఇలా చాలా కంపెనీస్కి PM E-Drive మొబిలిటీ స్కీమ్ కింద సబ్సిడీస్ వస్తున్నాయి. ఇది కామన్గా వస్తున్నాయి. ఇవి ఎగ్జిస్టింగ్ కంపెనీస్కి అయితే వస్తున్నాయి అనమాట. ఇవి కాకుండా ఓలా కంపెనీ వాళ్ళకి అడిషనల్ PLI ఇన్సెంటివ్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు ఇంకా తక్కువ ధరకే కస్టమర్లకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వగలుగుతున్నారు. ఇది ప్రజెంట్ మార్కెట్లో జరుగుతున్న సిచ్యువేషన్. ఇప్పుడు ఏతర్ ఎనర్జీ కంపెనీ ఫౌండర్ ఏం చెప్తున్నారంటే, ఆయన ఒక ఇంటర్వ్యూలో ఏం చెప్పారంటే, PLI పాలసీ ఏదైతే ఉందో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచెస్ని డిలే చేస్తుంది, అలానే మేము తక్కువ ధరకి ఇవ్వలేకపోతున్నాం స్కూటర్ అనేది మెన్షన్ చేస్తున్నారు. మేము 19.6% మార్కెట్ వాటా మాకు కలిగి ఉంది అక్టోబర్ నెల కల్లా. కానీ ఈ రోజుకి మాకు PLI స్కీమ్ అనేది రాలేదు, ఎందుకంటే కొన్ని ఎలిజిబిలిటీ డెఫినేషన్స్ వల్ల ఇది జరిగిందని చెప్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళకి 940 కోట్ల రూపాయలు రెవెన్యూ కూడా వచ్చిందనమాట సెప్టెంబర్లో చూసుకున్నట్లయితే. ఇయర్ వైజ్గా చూస్తే 57% ఇంక్రీస్ కూడా అయిందని చెప్తున్నారు. అలానే ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీని సర్పాస్ చేసి టాప్ 3 పొజిషన్లో కూడా వెళ్ళిన కంపెనీ అనమాట ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు. ఈయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఇలాగ మాలాంటి కంపెనీ వాళ్ళు స్పెసిఫిక్గా ఈవీ సెంట్రిక్గా వర్క్ చేసే కంపెనీకి ఇలా PLI ఇన్సెంటివ్ రాకపోవడం ఏదైతే ఉంటుందో అది రాంగ్ సిగ్నల్ అనేది పంపించేలా ఉంది కంపెనీస్కి. ఎవరైతే స్పెసిఫిక్గా ఎలక్ట్రిక్ 2-వీలర్ సెగ్మెంట్లో స్టిక్ ఆన్ అయ్యి డెవలప్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రాంగ్ సిగ్నల్ పంపించే అవకాశం ఉందని చెప్తున్నారు. అలానే ఏతర్ వంటి కంపెనీ వాళ్ళు హెవీగా ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీలో రీసెర్చ్ మరియు డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసిన కంపెనీ, లార్జ్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కలిగి ఉన్న కంపెనీ. అలాంటి కంపెనీకి PLI ఇన్సెంటివ్ అనేది వాటికి ఎలిజిబిలిటీ వచ్చి ఉండాలని చెప్పి ఆయన అభిప్రాయం అయితే వ్యక్తపరిచారు అనమాట. అలానే ఈయన ఏమని చెప్తున్నారంటే, ఈ స్కీమ్లో ఒక మేజర్ గ్యాప్ అనేది ఉందని చెప్తున్నారు. PLI స్కీమ్ ఏదైతే ఉందో ఇలాంటి గ్యాప్స్ అనేది సరిదిద్దుకోవాలి, కరెక్షన్ చేసుకోవాలని చెప్పి ఆయన అభిప్రాయం అనేది చెప్తున్నారు. ఎప్పుడైతే కనుక PLI సపోర్ట్ వస్తుందో అప్పుడు ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు తమ ప్రొడక్షన్ కాస్ట్ని తగ్గించుకోగలుగుతాం, దానివల్ల మేము ఇంకా తక్కువ ధరకి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లో తీసుకెళ్ళగలుగుతాం, హై వాల్యూమ్ సెగ్మెంట్స్ అనేది మేము చేయగలుగుతాం, అప్పుడు మాకు అఫోర్డబిలిటీ ప్రైసింగ్ అనేది వస్తుంది. సో ఎక్కువ మంది బయర్స్కి మేము ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనేది చేరే అవకాశం ఉంటుంది. ఇది ఏతర్ ఎనర్జీ కంపెనీ CEO చెప్పిన మాటలు అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఇంకొక విషయాన్ని కూడా మనం గమనిద్దామండి. సో మీకు ఇందాక చెప్పాను కదా, ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన సబ్సిడీసే కాకుండా PM E-Drive మొబిలిటీ సబ్సిడీ కాకుండా PLI ఇన్సెంటివ్ రావాలంటే కనుక కొన్ని క్రైటీరియాస్ ఉంటాయని చెప్పాను కదా. మినిమం డొమెస్టిక్ వాల్యూ అడిషన్ అనేది DVA 50% అయితే ఉండాలని చెప్తున్నారు. మరి ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళు ఆ రిక్వైర్మెంట్ని రీచ్ అయ్యారా అనేది మనకు తెలియాల్సి ఉంటుందన్నమాట. అలానే ఇందాక ఒక విషయం చెప్పాను, ఓవరాల్గా వాళ్ళ మార్కెట్ వాల్యూ సుమారుగా 10,000 కోట్ల రూపాయల వరకు ఉండాలని చెప్తున్నారు. మరి అది రీచ్ అయిందా అనేది పాయింట్ మనకు తెలిసి ఉండాలి. ఇవన్నీ క్రైటీరియాస్ రీచ్ అవుతే కనుక ఇన్సెంటివ్ వచ్చి 13 నుంచి 18% వస్తుంది అనమాట. ఉదాహరణకి ఒక వెహికల్ కాస్ట్ ₹1,00,000 అనుకోండి, అందులో 13% చూసుకున్నట్లయితే ఒక 13,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు PLI ఇన్సెంటివ్ ద్వారా వస్తుందన్నమాట. ఎగ్జిస్టింగ్గా మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి PM E-Drive మొబిలిటీ నుంచి 5,000 రూపాయలు, ఎడిషనల్గా ఇంకొక 13,000 రూపాయల నుంచి 18,000 రూపాయలు వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా ఆ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క కాస్ట్ మరింత తగ్గుతుంది అనమాట. ఇది PLI స్కీమ్లో ఉన్న సారాంశం అనమాట. దానికి మాకు కొన్ని పాలసీలో ఏదైతే ఉన్నాయో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి, అది ఫిల్ చేస్తే మాకు ఈ పాటికే PLI ఇన్సెంటివ్ కూడా మాకు వచ్చేసి ఉండు అని చెప్పి ఏతర్ ఎనర్జీ ఫౌండర్ యొక్క అభిప్రాయం. అయితే ఇదంతా గమనించిన తర్వాత ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి PLI ఇన్సెంటివ్ వస్తే కనుక నిజంగా ఇండస్ట్రీకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ముఖ్యంగా ఏతర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. వాళ్ళు చెప్పినట్టుగానే ఇంకా తక్కువ ధరకి ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవాళ కూడా ఏతర్ కంపెనీ వాళ్ళ స్కూటర్స్ ఏదైతే ఉన్నాయో ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ అనే భావన అయితే ఉంది. ఒకవేళ ఈ PLI ఇన్సెంటివ్ వస్తే అటు ఏతర్ సంబంధించిన రిస్తా కానివ్వండి, ఏతర్ 450X ఎలక్ట్రిక్ స్కూటర్ మరింత ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. దానివల్ల వాళ్ళ మార్కెట్ షేర్ పెరుగుతుంది, ఈవీ ఇండస్ట్రీ మార్కెట్ షేర్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా PLI స్కీమ్ అంటే ఏంటి, అలానే PLI ఇన్సెంటివ్స్ రావడానికి ఎటువంటి క్రైటీరియా అవసరం, ఏతర్ ఎనర్జీ ఫౌండర్ చెప్పిన వ్యాఖ్యలు ఏంటి, పూర్తి సమాచారం అండి. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగిస్తున్నది మీ ఓనర్షిప్ రేట్ మాతో షేర్ చేద్దాం, స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం MVS తెలుగు ఛానల్, ఏ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్.